ఆకాశానికి అందం చందమామ, ప్రశాంతతకు చిహ్నం పండు వెన్నెల. నిండు పున్నమి వేళ తలతల మెరిసే చందమామ కనిపిస్తే చెప్పలేని ఆనందం. రోజు చూసే అందమైన చందమామ మీద అనేక మంది కవుల కలం నుంచి గీతాలు, కవిత్వాలు ఎన్నో. ఇప్పుడు ఎందుకీ చందమామ ముచ్చట అనుకుంటున్నారా? మరేం లేదండి, ఆకాశంలో మనం రోజు చూసే చందమామకు తోడు మరో చందమామ వచ్చి చేరాడు. అవును, మీరు విన్నది 100% నిజం. అంతరిక్షంలో ఓ అద్భుతం సాక్షాత్కారమైంది. భూమికి ప్రస్తుతం ఉన్న చంద్రుడికి తోడు మరో చిన్న చంద్రుడు వచ్చి చేరాడు. నవంబర్ చివరి వరకు ఈ రెండో చందమామ చక్కర్లు కొట్టనున్నాడు. దీనిని శాస్త్రవేత్తలు మినీ మూన్ గా పిలుస్తున్నారు. అంటే ఇక నుంచి 2 నెలల పాటు మనకు ఆకాశంలో 2 చందమామలన్నమాట. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 2024 PT5 అనే గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడంతో అది మినీ చంద్రుడిగా మారిపోయింది. భూమికి తాత్కాలిక ఉపగ్రహంగా అది నవంబర్ వరకు పరిభ్రమించనుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 2024 PT5 ఆస్ట్రాయిడ్ కొన్నేళ్లుగా భూమికి దగ్గరగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంలో ఉన్న ఈ గ్రహశకలం మెల్లగా భూమి ప్రభావం పరిధిలోకి కూడా రావడంతో మినీ ఉపగ్రహంగా మారింది. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సంయుక్త ప్రభావంతో ఈ అద్భుతం సాక్షాత్కారమైంది. కొన్ని రోజుల పాటు ఈ మినీ మూన్ సంక్లిష్ట మార్గంలో భూమి చుట్టూ పరిభ్రమించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నవంబర్ తర్వాత మళ్లీ తన పాత మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ గ్రహశకలాన్ని మరింత నిశితంగా అధ్యయనం చేసేందుకు తమకు అద్భుత అవకాశం లభించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసాకు చెందిన అట్లాస్ పరికరం ద్వారా ఆగస్టు 7న గుర్తించిన 2024 PT5 అనే 10 మీటర్ల వ్యాసం ఉండే ఈ గ్రహశకలం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ పరిభ్రమిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా రెండో చందమామపై స్పందించింది. భూమి చుట్టూ 53 రోజుల పాటు తిరిగే ఈ మినీ చంద్రుడిని నేరుగా చూడలేమని ఇస్రో శాస్త్రవేత్తలు ధృవీకరించారు. సాధారణ చంద్రుడి కంటే పరిమాణంలో 3,50,000 రెట్లు చిన్నదిగా ఉండే ఈ గ్రహశకలం గమనాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం లేదని అంటున్నారు. సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతూ తిరిగి సౌర వ్యవస్థలోకి వెళ్లిపోనుందని సైంటిస్టులు చెబుతున్నారు. భూమి తనకు సమీపంలో ఉండే గ్రహశకలాలను తన కక్షలోకి లాక్కుంటుందని తెలిపారు. ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు భూమి చుట్టూ 1 లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో తిరిగి కక్షను పూర్తి చేసే ముందు భూమి దీర్ఘ వృత్తాకార మార్గం నుంచి విడిపోతాయి. ఇలా మినీ చంద్రుడు భూమిపైకి రావడం ఇదే మొదటిసారి కాదు. 1997, 2013, 2018లోనూ వచ్చాడని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు.